వైసీపీలో కార్యకర్తకే తొలి ప్రాధాన్యత. వైసీపీ పార్టీలో కార్యకర్తకే తొలి ప్రాధాన్యత ఇచ్చే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రచించి గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సామర్లకోట లారీ యూనియన్ ఆఫీస్ సమీపంలో సూర్య కళ్యాణ్ మండపంలో సోమవారం ఉదయం నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెద్దాపురం కోఆర్డినేటర్ దవలూరి దొరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ వెప్తర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్సీ, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, పెద్దాపురం నియోజకవర్గం పరిశీలకులు నక్కా శ్రీ గణేష్, కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు ఉమ్మి రఘురాం, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు మరియు సామర్లకోట, పెద్దాపురం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అనుబంధం విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్స్ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఫోన్ కాల్స్ వెళ్ళలేదు, కానీ కొంతమంది నాయకులకి ఫోన్ లేదు. కానీ ఈరోజు నిజంగా ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నా సరే, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే, ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తా ఉన్నారు. మళ్ళా 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మన అన్నారు 175 అని. కానీ 5 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, కానీ మళ్ళా వచ్చే ఎన్నికల్లో 175 గెలిపించి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇప్పుడు వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ వచ్చి జగన్ అన్నట్టు నేను ఉన్నానని వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా చాలా మంది మొన్నటి ఇబ్బందులు పడ్డాం. ఏమని? కార్యకర్తలు దూరం పెట్టడం వల్ల. అవునా లేదా? అది జగన్ గారు అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరినీ కూడా పైకి తీసుకురావాలి, ఆర్థికంగా తీసుకురావాలని ఆయన చేసినటువంటి ఫలితం, ఆయన చేసినటువంటి మనకు రాలేదు. ఆ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏమైనా వస్తే అది తప్పకుండా చేస్తాడా లేదా అని మీకు తెలుసు. చేస్తాడా లేదా? పెద్దలు మా తప్పకుండా చేస్తాడా లేదా అని మీకు తెలుసు. చేస్తాడా లేదా? చేతులెత్తం చేస్తాడా లేదా? చేస్తాడా? ఆయన ఏమంటున్నాడు? 2.4 కార్యకర్తలకి తప్పకుండా న్యాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పాడు కదా? కానీ దానికి కార్యకర్త ఎవరు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వరకు కూడా మేము ఎవరైనా ఒక నాయకుడిని తీసుకెళ్ళి అన్న నా పార్టీకి పనిచేశాడు, ఇటువంటి వ్యక్తికి ఇవ్వాలంటే ఆయన మమ్మల్ని
చెప్పడం ఆయనకి ఇష్టం లేక మళ్ళీ మేమేమైనా తప్పులు చేస్తామని చెప్పి ఈరోజు గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీల్లో ప్రతి కార్యకర్తలు కూడా దాంట్లో మన నెంబర్ కింద చేసి మీరందరూ కూడా యాక్టివ్ ఉండండి. పొద్దున ఎవరికైనా సరే ఏ పదవి కావాలన్నా సరే మొదట ఆయన చూసేది ఏంటంటే ఏం చూస్తాడు, డేటాబేస్లో పేరు ఉంటుందని చూస్తాడు, లేదంటే చేయడు. నేను చెప్తా ఉన్నా. అందుకే మన అందరి వెనకాల నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా సరే, ఒక కార్యకర్త ఎవరైనా సరే ఎవరిని వదలకండి, ప్రతి ఒక్కరిని కూడా కమిటీలో చేర్చండి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మనందరికీ న్యాయం చేస్తాడు అని చెప్పలేదు. చాలా కొన్ని వార్డులు రాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా చేస్తారు వేయాలి, ఇప్పుడు దాకా వెయిట్ చేసాం, కానీ ఇప్పుడు ఆయన ఊరుకోవట్లేదు. కాబట్టి మిగిలిన వార్డులు కూడా తొందరగా కంప్లీట్ చేసి దాని తర్వాత చాలా మందికి ఈ ఐడి వెరిఫికేషన్ తెలియట్లేదు చాలా మందికి. కాబట్టి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్దలు కూడా చెప్తారు దాని గురించి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను కొంతమంది సోషల్ మీడియా యువకులు కానీ కొంతమంది ఈ యాప్ తెలిసిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఊరికి కూడా ఇద్దరు పంపించి మనం 4-5 రోజుల్లో 100% ఐడి వెరిఫికేషన్ కూడా చేయవలసిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తుంటా ఉన్నాను. మీ అందరూ కూడా ఇంకా పెద్దలు మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నాను. నేను కూడా ముందు రాజకీయం కూడా మంచిగా చేయాలి, ఎవరైనా సరే చెడ్డ పేరు తీసుకొస్తారేమో అని చెప్పి నేను కూడా ఒక కార్యకర్తకి అన్యాయం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వేదిక మీద చెప్తున్నామా, ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడిన వాడు, ఈ పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొస్తామని కూడా అందరూ కూడా మాటిస్తామన్నా. అలాగే మనతో పాటు ఉండి మనం వెళ్ళిపోటు పడినారు మాత్రం రెడ్డ పువ్వు గడ్డ దారుణం ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అధికార పక్షం వాళ్ళు మీటింగ్ పెడితేనే 10 మంది రాలేని పరిస్థితి. ఈరోజు మన అధికారంలో లేకపోయినా సొంత ఖర్చులతో ఇక్కడికి వచ్చి జగన్ అభిమానులు ఇక్కడికి వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీ అందరూ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు నిజంగా ఉభయ గోదావరి జిల్లాలో ఏదైనా ప్రోటోకాల్ ఉందంటే మా వారికి ఉంది. ఎందుకంటే ఇటు 3 జిల్లాలకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా, అలాగే దానికంటే ముందు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక పదవి చేసి ఈరోజు ఒక మంచి వ్యక్తి వెళ్ళగానే ఏ విషయమైనా అడగలేనే మన పెద్ద చాలా సహాయం చేసిన వ్యక్తి మన వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు దొరబాబు గారికి అధ్యక్షులు వారు, అలాగే మన కాకినాడ జిల్లా పార్లమెంట్ అబ్జర్వర్ అయినటువంటి శ్రీ రాజు గారికి, అలాగే నా సహచరులు రఘురావు గారికి, అలాగే వివిధ హోదాల్లో అబ్జర్వర్, నియోజకవర్గ అబ్జర్వర్ అయినటువంటి మా సోదరికి, అలాగే విద్యా ప్రజల్లో ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి ఏ విషయమై సమావేశమయ్యామో బహుశా మీ అందరికీ తీసుకుని ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి ఇప్పుడు చేయవలసినటువంటి గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు, అలాగే ఐడి కార్డు వెరిఫికేషన్ మీద ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మన పెద్దలు బలోపేతం చేసుకుని రేపు రాబోయే నిర్వహించడంలో మనం అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు మనం కైవసం చేసుకుని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజున మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో రిజల్ట్స్ వెలువడుతున్నాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో మన సోదరులు సునీయమైనటువంటి రాజకీయవేత్త గారు ఆయన మన జగన్ గారు ఫోటో పట్టుకుని తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది.
ఏకైక పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చిన ఏకైక పార్టీగా అవతరించి పదవిని ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అతి దగ్గరలో వెళ్ళిపోతున్నటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి రేపు ప్రత్యక్షంగా కూడా మన జగన్ గారికి ప్రజలు, మన ఆంధ్ర ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీని చేయాలని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతకి మనందరం పేరు పేరున కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి గౌరవ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విస్తృతమైన సమావేశానికి సభాధ్యక్షులు సోదరులు శ్రీ దౌలూరు రాబాబు గారికి, పెద్దలు దౌలూరు సుబ్బారావు గారికి, ఈ నేటి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్ శ్రీ డివి సూర్యనారాయణ గారు, ఎక్స్ఎల్ఎన్సీ గారికి, ఏదో ఉపన్యాసాలు ఇచ్చుకోవడం కోసం లేదా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదే పనిగా మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సముచితమైనటువంటి స్థానం భవిష్యత్తులో ఇవ్వాలి. పార్టీకి కష్టకాలంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు తీసుకురావడం, ఆ గుర్తింపు ద్వారా భవిష్యత్తులో మీ అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం, మరి ముఖ్యంగా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో 2029 తర్వాత జరిగేటటువంటి పరిపాలన మీ చేతుల మీదుగా జరిపించేటటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని, ఎందుకంటే మన పార్టీ 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది, కానీ 2011 అనౌన్స్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వేధిస్తున్నటువంటి వేదికల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు సరైనటువంటి గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం మనందరూ కూడా అంగీకరించాల్సిందే. 2014లో అధికారంలోకి రాలేకపోయాం. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విధంగా పరిపాలన చేశాడు. ఈరోజు మనందరం కూడా ఒక విషయంలో గర్వించదగినటువంటి విషయం, ఏ ఒక్కరి మీద అవినీతి మనకు లేనటువంటి పార్టీ నాయకులు ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కూడా అంగీకరించాల్సిన అవసరం. ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా మాటలు మాట్లాడతాడు, కానీ ఎక్కడ కూడా అవినీతి జరిగిందని కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నాయకులు దోచుకు తిన్నారనే మాట కానీ ఎక్కడ కూడా లేనటువంటి మాట ఎందుకు వచ్చిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానం, పేద ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా డబ్బులు